ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనము దేవుని యొక్క వాక్యంలో వారికిని వారి కుమారులకును మేలు చేయుటకై వారు నిత్యము నాకు భయపడినట్లు నేను ఏక హృదయమును ఏక మార్గమును దయచేయుదును. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 39లో చూడగలము. మనము మనోవాక్కాయ కర్మల యందు ఏకత్వము కలిగి ఉండవలెను. అనగా మనస్సులోను మాటలోను క్రియలోను ఒకే విధంగా ఉండవలెను. కొందరు మనస్సులో ఒకటి తలంతురు, నోటితో ఒకటి మాట్లాడెదరు, క్రియలో మరొకటి చేసెదరు. అది ద్విమనస్సు. కొంచెము దేవుని సేవించడము, కొంచెము సిరిని సేవించడము. మనుషుల ముందొక మాట, దేవుని ముందొక ప్రార్థన. కొంత దేవుని సేవ, కొంత సైతాను బానిసత్వము. ప్రతి పాపి ఇట్లు ద్విమనస్సుతో అస్థిరుడై ఉన్నాడు. నీ నామమునకు భయపడినట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలుగు చేయము అని దావీదు కీర్తన 86వ అధ్యాయం 11వ వచనముల ద్వారా ప్రార్థిస్తున్నాడు. మీలో ఇద్దరు తాము వేడుకొని దేన్ని గూర్చినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని ప్రభువు చెప్పెను. ఈ మాటలు మత్తయి 18వ అధ్యాయం 19లో చూడగలము. నీవు క్రీస్తు మనస్సు కలిగి ఉన్నప్పుడే క్రీస్తు మనస్సు కలిగిన మరి ఒకనితో ఏకీభవించదవు. ఆది సంఘంలో విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మను కలిగిన వారై ఉండిరి. ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థించుచుండిరి. పరిశుద్ధాత్మ వారి మీదికి వచ్చినప్పుడు దేవుని యొక్క ఒకే ఆత్మలో పాలు పంచుకొని ఏక మనస్కులైరి. దేవుని యొక్క గొప్ప కార్యములను ఆశ్చర్య కార్యములను చూచిరి. అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 12లో మనం చూడగలము. నీ కుటుంబంలో ఉన్న వారితోనూ నీతో పాటు ప్రార్థన చేయు వారితోనూ నీవు ఏక మనస్సు కలిగి ఉంటున్నావా? మన ఏకత్వమును పాడు చేయునది పాపము. అసూయ, ద్వేషము, కోపము మనలో ఉన్నప్పుడు మన హృదయములు ఇతరులతో కలవలేవు. క్రీస్తు యొక్క కల్వరి ప్రేమ మన దోషములను కడిగినప్పుడు ఆ ప్రేమతో మన హృదయములు నింపబడి ఇతరుల హృదయములతో కలిసిపోవును. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడచి భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. ఎఫెసీ 5:31లో చూడగలము. భార్యాభర్తలు ఏక శరీరముగా ఉండటం అంటే వారు ఏక హృదయులై ఒకే తలంపు, ఒకే భావన, ఒకే ఆశ, ఒకే గురి, ఒకే భవిష్యత్ కొరకు ముందుకు సాగువారిగా ఉండుట. ఆదిలో దేవుడు సృజించిన ఆదాము హవ్వలను అలాగే సృష్టించెను కనుక ఆదాము హవ్వను చూచి నా ఎముకలలో ఎముక, నా మాంసములో మాంసము, నరుల నుండి తీయబడిన నారి అని ఆనందించెను. ఈ మాటలు ఆదికాండం 2:23లో చూడగలము. అయితే వారు ఆజ్ఞ అతిక్రమం చేసి పాపమునకు చోటిచ్చినప్పుడు ఆదాము తన భార్య అయిన హవ్వను నాతో నుండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీ అని సంబోధించెను. అప్పటి నుండి భార్యాభర్తలు కూడా ఏకహృదయులై ఉండలేకపోవచ్చున్నారు. అయితే క్రీస్తు రక్తంలో కడుక్కున్న హృదయాలు ఐక్యపరచబడి ఏకహృదయమగును. భార్యాభర్తలు ఏకహృదయులైనప్పుడు ఆ ఇంటిలోని బిడ్డలు దీవించబడదురు. ఆ కుటుంబమంతయు కూడా ఏక మార్గంలో మరియు యేసు మార్గంలో కూడా నడుచును. దేవుడు ఈ మాటలు
దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.